హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్గా వెల్కమ్ టు మై ఛానల్ గుణవతి లైఫ్ స్టైల్. నా ఛానల్ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే కోవిడ్లో కజ్జికాయలు చేస్తున్నానండి. దాన్ని ఈరోజు అయితే నేను రెడీ అయితే శనగపప్పులు, యాలక బుట్టలు ప్లస్ కొబ్బరి అంతా వేసి కలిపేసాను. ఇవన్నీ కలిపేశాక అయ్యో వీడియో తీసింటే బాగుండే అనుకొని ఇప్పుడైతే వీడియో తీస్తున్నాను. అలాగే దీంట్లోకి అయితే కొద్దిగా మనకు తగ్గ ఒక 1/2 kg అయితే గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లోకి బేకింగ్ పౌడర్ అయితే ఒక చిటికెడు వేసాను. ఆ తర్వాత ఇప్పుడైతే వేడి చేసిన నెయ్యి అయితే వేస్తున్నాను. వేడి చేసి నెయ్యి అయితే వేస్తున్నాను. నెయ్యి వేసి కాబట్టి కొద్దిగా ఫస్ట్ స్పూన్తో కలుపుకోండి. ఇలా వెంటనే చేయబెడితే నెయ్యి కాలుతూ ఉంటుంది. ఒకసారి ఇలా బాగా స్పూన్తో కలుపుకునేసి చూడండి, పూర్తిగా నెయ్యి అంతా పిండి అంతా కలిసిపోయేలాగా కలిపేసాను. ఇప్పుడైతే చేతికంత పిండింది. ఇప్పుడైతే వాటర్ వేస్తున్నాను. మనకు తగ్గ కావాలన్న వాటర్ వేసి మామూలు చపాతీ పిండిలాగా కలిపేశాక కొద్దిగా ఉన్నప్పుడు కొద్దిగా అయితే ఆయిల్ వేసుకోండి. నాకు వీడియో తీయడానికి ఎవరు లేరండి ఇక్కడ, నేనే తీసుకుంటూ చూపిస్తున్నాను. కొద్దిగా ఆయిల్ అయితే వేసాను. ఇలాగే వేసాను నేను అందాజుగా. తెలియని వాళ్ళైతే ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. వేసుకొని బాగా మెత్తగా కలిపేసి చూడండి, ఇలా అయితే కలిపి పెట్టేసాను. ఇలాగే ఒక 10 నిమిషాలు 5-10 నిమిషాలు పెట్టేసి దీనిపైన మూత వేసి దీనిపైన అయితే గాజు గిన్నె ఒకటి బోలిస్తున్నాను. ఏదైనా బోలిచ్చండి, నేనైతే గాజు గిన్నె బోలిచ్చేసాను. ఇలాగే ఒక 10 నిమిషాలు పెట్టేసి తర్వాత చేసేటప్పుడు చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, యుద్ధానికి అయితే సిద్ధమైపోయినాను అన్నమాట. నేను పెద్ద యుద్ధం చేస్తున్నాను ఈరోజు కజ్జికాయలు చేసుకోవడానికి. కజ్జికాయది అలాగే ఇది చూడండి ఫ్రెండ్స్, మా మేడం ఎంత పెద్దది తెచ్చింది. మీరు సంవత్సరం అప్పుడు తెచ్చింది. ఇప్పుడు మళ్ళీ రంజాన్ వస్తుంది. రంజాన్ అప్పుడు అయితే తెచ్చింది. ఫతాయిర్లు చేస్తారు కదా, రంజాన్ ఫతాయిర్లు చేస్తారు ఇక్కడ చాలా. అప్పుడు అయితే తెచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఎంత పిండి అయితే బాగా నానిపోయింది అనుకుంటా. ఇదైతే చుట్టూ తీయడానికి బాగా నానిపోయింది. ఇంకా ఇది ఓకే ఫ్రెండ్స్, చేసేసాక మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేనైతే ఫోన్ ఇలా పట్టుకొని ఒక చేతిలో చేయడానికి రాదు కాబట్టి చేసేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, కజ్జికాయలు అయితే ఇలా అయితే చేసేసాను. ఇంకా వీటిని ఎత్తి నూనెలో ఫ్రై చేయడమే. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా. ఇవి తినాలని నేను ఒక్క నెల నుంచి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెల తర్వాత ఈ రోజుకి నాకైతే చేసుకునే అవకాశం అయితే వచ్చింది. అదే చేస్తూ ఉండే అవకాశం అంటే ఒకటి గుర్తొచ్చింది. ఏదైనా మనకి ఎప్పుడు ఏది దక్కాలో అదే దక్కుతుంది. ఎప్పుడు మనకు దగ్గర ఉండేది వెళ్ళిపోవాలో అప్పుడే వెళ్ళిపోతుంది. ఏదైనా మనకు శాశ్వతం కాదు అని అయితే నాకు అనిపించింది ఫ్రెండ్స్. కరెక్ట్గా 1 నెల అయింది నేను ఇవి చేసుకొని తినాలనుకొని. దీంట్లో ఒక్క వస్తువు దీంట్లోకి వేసిండే వస్తువుల్లో ఒకటి ప్రిపేర్ చేసి పెట్టి కూడా 1 నెల అయింది ఫ్రెండ్స్. చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసింది నేను. ఈ పొద్దుటికైతే నాకు కుదిరింది చేసుకోవడానికి. అలాగే ఇక్కడ నూనెలో నేనైతే కజ్జికాయలు వేసేస్తున్నాను. 1
చేస్తున్నాను, మీకు పూర్తిగా అయిపోయాక చూపిస్తాను. చూసేయండి ఎలా వస్తున్నాయి, చాలా బాగా వస్తున్నాయి. నిజంగా ఇంత బాగా వస్తాయని నేను అనుకోలేదు, చాలా బాగా అయితే వచ్చాయి. కజ్జికాయలు అయితే ఇలా తయారైపోయినాయి. చూడండి ఎలా ఉన్నాయి. 2 ఆటలో పెట్టాను. ఏంటి అనుకుంటున్నారా? ఇవి పప్పుల పొడి వేసి చేసినవి. లాస్ట్లో పిండి మిగిలింది. కొబ్బరి పొడి, యాలకుల పొడి, చక్కెర వేసి ఇవి మాత్రము కొబ్బరి పొడి, ఉత్త కొబ్బరి పొడితో చేశాను. ఇది వచ్చి శనగపప్పుల పొడితో చేశాను. ఇలా ఉన్నాయి నాకు ఈరోజు కోవేట్లో వెరైటీగా ఇవేనండి. వెరైటీగా కాదు, ఫస్ట్ టైం కూడా ఇవే ఈరోజే చేశాను కజ్జికాయలు. చాలా రోజుల నుంచి తినాలనుకున్న నా కోరికను ఈ రోజుతో అయితే చేసేసాను ఆ కోరిక. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.